రాణా గారు, మేము ఓడిపోయాం. మా పన్నాగాలేవి మీ ప్రేమ ముందు నిలబడలేకపోయాయి. బహుశా మేము పోరాడింది ఓడేందుకేనేమో. ఇలా ఆవేశంగా మాట్లాడే మాటలు, ఈ క్షమాపణలు మనసులోనే దాచుకోండి పెదరాణి అమ్మ. ఇవన్నీ తలుచుకోవడానికి మీకు చాలా సమయం దొరుకుతుంది. నిజానికి మీరు మా అందరినీ ఎప్పుడూ పరాయి వాళ్ళుగానే చూశారు. కానీ మేమెప్పుడూ మిమ్మల్ని ఆత్మీయులుగానే భావించాం. మీరు మాకు నాన్నమ్మ. మన మధ్య ఒక బంధం ఉండేది. కానీ ఆ బంధం ఈ రోజుతో తెగిపోయింది. కానీ వాటి జ్ఞాపకాలు మిగులుంటాయి పెదరాణి అమ్మ. మేము మీ ప్రాణాలు తీయలేం. మీరు జీవించి ఉండడమే మీకు తగిన శిక్ష. మీరు బ్రతికే ఉంటారు, కానీ కారాగారంలో. ఆ కారాగారం నుంచి కేవలం మృత్యువే మీకు విముక్తినిస్తుంది. మమ్మల్ని క్షమించండి అమ్మా. మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నామో. అదేం లేదు రాణగారు, మీరేమీ అనలేదు. మీరు పెదరాణి అమ్మకి వసులై ఉన్నారు. వారే నన్ను సూటిపోటి మాటలని నన్నెంతో అవమానించారు. మీరు వారు చెప్పినట్టే చేశారు. మనకి గడ్డు రోజులు పోయాయి. ఇక అవన్నీ మర్చిపోవడమే మంచిది. ఇప్పుడిక జగన్మాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ధన్యవాదాలు. మేము ఇంకొకరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. కృతజ్ఞతలు లక్ష్మణ్. నువ్వు మా రాణి ప్రాణాలు కాపాడావు. మేము నీకు రుణపడి ఉన్నాం. అరే, ఎంత మాట అన్నారు రాణగారు. రాణిగారు ప్రాణాలు కాపాడగలడం నా అదృష్టం, నా ధర్మం. నువ్వు చేసిన ఉపకారం మేమేమిచ్చినా తీర్చుకోలేనిది. అయినప్పటికీ ఆమీర్ కోట్ ఖజానా నుంచి నీకేం కావాలో కోరుకో. ప్రభు, మిమ్మల్ని నేను అడగాలనుకున్నది ఒకటే. ఎన్నో రోజుల తర్వాత ఈ కుటుంబంలో మళ్ళీ సుఖశాంతులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మళ్ళీ కలుసుకొని ఆనందంగా మమతలు పంచుకుంటున్నారు. మనం కొత్తగా వస్తున్న వారసుని ఆహ్వానించాలి కదా. రాణగారు, నాకు తెలుసు చినరాజా వారు చనిపోయారు. కానీ రాకుమారి స్వర్ణ గారు మీకు వారసుని ఇవ్వబోతున్నారు. మరి ఆ సంతోషాన్ని మనం ప్రకటించాలి కదా. నువ్వు మా మనసులో మాట చెప్పావు. చాలా కాలం తర్వాత మహల్లో సుఖశాంతులు వచ్చాయి. ఆ సుఖశాంతుల్ని మనం మనసారా స్వాగతించాలి. ఈరోజు సాయంకాలం రాకుమారి గారికి సీమంతం జరుగుతుంది. లక్ష్మణ్, ఎందుకే పనిచేశావు? రాణి గాయత్రి, నేను రాకుమారి స్వర్ణగారు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నేను రాణాగారికి ఈ విషయం చెప్పాను. కనీసం అప్పుడైనా వారి పెదాల మీద చిరునవ్వు కనిపిస్తుంది. మేము ఎన్నెన్ని కలలు కన్నాం పెదరాణి అమ్మ. ఆంగ్లేయుల దర్జీ చేత మేము కొత్త బట్టలు కుట్టించుకున్నాము. గ్వాలియర్ నుంచి మా కోసం కొత్త మకుటాన్ని తెప్పించుకుంటున్నాం. తెప్పించుకోండి. అది పెట్టుకుని ఎక్కడ కూర్చోవరట? మీ ఊళ్ళోనా?
పెదరాణి అమ్మ, మీరు చెప్పినవన్నీ నమ్మి మేము సర్వనాశనం అయిపోయాం. సర్వనాశనం. ఇప్పటికే మేము పరువు పోగొట్టుకున్నాం, మా పుత్రుణ్ణి పోగొట్టుకున్నాం. మిగిలింది మా ప్రాణం ఒక్కటే. మీరు మమ్మల్ని కనీసం ప్రాణాలతో కూడా ఉండదలుచుకోలేదా? మిగిలినవన్నీ అయిపోయాయి కదా. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆట ఆగదు రాజావారు. ఏమిటా ఆట? ఇప్పటికీ మేము నమ్మకం కోల్పోలేదు రాజావారు. ఏమిటా నమ్మకం? నాగా. ఇంతవరకు మేము మా చివరి పాచిక వెయ్యలేదు. నాగా, వాడి ఒంట్లో పైశాచికత్వం ఉంది. వాడిలో రక్తానికి బదులుగా విషం ప్రవహిస్తుంది. వాడు మన సమస్యని తీర్చగలడా? సమస్య తీర్చడం కాదు, కూకటి వేళ్లతో పెళ్లగిస్తాడు. అసలెవరి నాగా? ఎన్నో ఏళ్ల నాటి మాట. మేం కొందరు సిపాయిల్ని కూడా తీసుకుని వేటాడేందుకు అడవికి వెళ్ళాం. ఆ అడవిలో మాకు 12 ఏళ్ల వయస్సు గల పిల్లాడు కనిపించాడు. వాడు ఒట్టి చేతులతో ఓ సింహాన్ని చంపి తింటున్నాడు. ఇలా చూడు. ఎవరు నువ్వు? ఆ సింహాన్ని ఎవరు చంపారు? నా ఆకలి. అంటే చంపింది నేనే, కానీ చంపించింది నా కడుపు. అబద్ధాలైనా ఆలోచించి చెప్పాలబ్బాయ్. అబద్ధాలు చెప్పడం లేదు నేను. ఒరే కుర్రాడా, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరైతేనే నాకేంటి? ఆగు. జంతువుల మధ్య ఉంటే జంతువులాగే బతుకుతావు. మేం నిన్ను ఇక్కడి నుంచి మాతో తీసుకెళ్తాం. నీకో కొత్త జీవితాన్ని మేము అమర్చి పెట్టగలం. కానీ ఈ లోకంలో ప్రతిదానికి ఓ మూల్యం ఉంటుంది. మేం నీకో కొత్త జీవితాన్ని ఇస్తాం, కానీ ఆ జీవితం మీద హక్కు మాకే ఉంటుంది. నీ పేరేమిటి చెప్పు? నాగా. వాడే ఈ నాగా. వాడే మేం వేసే చివరి పాచిక. పెదరాణి అమ్మ, మీ బుర్ర చెడిపోయినట్టుంది. ముందేమో మీరు ఆ అవినాశం తీసుకొచ్చారు, ఆ తర్వాత రాజేశ్వరిని తెచ్చారు, ఇప్పుడు నాగా. ఇలాంటి కిరాయి రౌడీలు రాణా గారిని ఏమీ చెయ్యలేరు. ఇంకా సమస్యల్ని భరించే శక్తి మాకు లేదు పెదరాణి అమ్మ. మా అదృష్టం కొద్దీ రాణా గారి దర్బార్లో మా స్థానం ఇంకా మిగిలే ఉంది. దాన్నైనా మాకు దక్కనివ్వండి. కాబట్టి మమ్మల్ని మీ పనికి మారిన ఎత్తుల్లో చేర్చకండి. ప్రస్తుతానికి రాణా గారికి అణిగిమణిగి ఉండటమే మాకు మంచిది. మీకు అదే మంచిదే. నాగా ఆట. మేము అలా చెయ్యలేము గాయత్రి. మేము అబద్ధాల్లో బతకలేము. ఇక ఇలా ఉండడం కుదరదు. వాళ్ళు రాజావారు, చిన్నరాణి వారు మా బిడ్డని సింహాసనం ఎక్కడానికి ఓ సాధనం అనుకుంటున్నారు. కానీ వాళ్ళని మేము ఆపలేకపోతున్నాం. చూసారా, మా నిస్సహాయతను తలుచుకుని మా కన్నీరు కూడా రావట్లేదు. మీరే
మీరేమో మాకు సీమంతం చేయిస్తామంటున్నారు. వద్దు, మేము లక్ష్మణ్ని ఇలా ఇంకా బాధ పెట్టలేము. మేము ఈ రోజే రానా గారికి అన్ని చెప్పేయాలని నిర్ణయించుకున్నాం. వద్దు స్వర్ణ, నాకు నీ బాధ ఏంటో అర్థమైంది. ఇంకో మాట కూడా విను. రాణా గారు కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారు. మనం రాణా గారికి అన్ని తప్పక చెప్దాం స్వర్ణ, కానీ ఇవాళ కాదు. రాణా గారి జీవితంలో ఇప్పుడే ఓ పెద్ద తుఫాన్ వచ్చి వెలిసింది. వారు కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. కాస్త ఓపిక పట్టు స్వర్ణ. ఈ మహల్లో వాళ్ళు ఎన్నో రోజుల తర్వాత సంతోషంగా ఉన్నారు. కనీసం 2 రోజులైనా ఈ మహల్లో మన వాళ్ళందర్నీ మనస్ఫూర్తిగా ఆనందించని నేను నీకు మాటిస్తున్నాను. సరైన సమయం చూసి నేనే రాణాగారితో మాట్లాడతాను. నిన్ను లక్ష్మణ్ని కలపడం నా బాధ్యత స్వర్ణ. నీకిప్పుడు మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారా? మేము ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నాం. ఈరోజు మా కొత్త అతిథి కోసం ఎలాంటి ఉత్సవం జరుగుతుందంటే అది చూసి ఆమీర్కోట మొత్తం నివ్వెరపోతుంది. పదండి రాణి గాయత్రి, మనకింకా చాలా పనులున్నాయి. కమ్ కమ్. మీతో అందుకే అన్నాను గాయత్రి, నా సంగతి తెలిస్తే రానా గారి సంతోషానికి ఆనకట్ట పడుతుందని. ఈరోజు కాదు, ఈ నిజం తెలియాల్సిన సరైన సమయం రావాలి. సుఖీ భవ. ఏంటి మీరు చేస్తున్న పని రాకుమారి? మీరు మాకు మరదలు కాదు, మా చెల్లెలు. మన ఇళ్లలో చెల్లెళ్ళు ఇలా చేయకూడదు. మేం లక్షరాజుని కాపాడలేకపోయాం, కానీ మేం మీకు మాటిస్తున్నాం, మీకు కలగబోయే సంతానాన్ని మా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాం. క్షమించండి రాకుమారి గారు, ఈ కన్నీళ్ళకి మహల్ల వాళ్ళ ఆచారాలు అవి తెలియవు. నిజంగా నాకు తెలీదు ఇలాంటి సంతోష సమయంలో కన్నీళ్లు పెట్టుకోకూడదని. లక్ష్మణ్, నాకు సంతోషంగా ఉండాలని ఉంది రాకుమారి, కానీ అందరూ అంటున్నారు మీరు స్వర్గస్థులైన ఆ లక్షరాజు బిడ్డకు జన్మనిస్తున్నారు అని.
నా రాత ఎలాంటిదో చూడండి. నా బిడ్డని ముద్దాడుకోలేని నేను ఆ బిడ్డకు తండ్రిని కూడా చెప్పుకోలేను. లేదు, నీకెంత ధైర్యం? రాకుమారునే ముట్టుకుంటావా? మేము నిన్ను ఎంతగా గౌరవించాం, కానీ నువ్వు ఆ గౌరవాన్ని మంట కలిపేశావు. మీరు మధ్యలో రాకండి రాకుమారి. మేము ఈ రోజు వీడిని విడిచిపెట్టేది లేదు. రానగారు, మీరంత పని చేస్తే పుట్టుకుండానే ఈ బిడ్డ తండ్రి లేని వాడవుతాడు. ఏమిటి? అవును, లక్ష్మణ్ పుట్టబోయే మా బిడ్డకి తండ్రి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక మాట మాట్లాడావంటే పరమశివుడి మీద ఒట్టు మేము నిన్ను చంపేస్తారా? అయితే చంపేయండి. ఇప్పుడు మాకు నిజం చెప్పి చావడం, అసత్యం చెప్పి బతకడం కన్నా చాలా తేలిక. ఎవరన్నా మాకు చెప్తారా అసలు ఇక్కడ ఏం జరుగుతోందో? మేం చెప్తాం. మన వివాహం ప్రేమ వివాహం కానే కాదు. మన వివాహం ఎందుకు జరిగిందంటే రాజు కుటుంబంలో అందరికీ చూపించుకోవడానికి ఒక భార్య అవసరం అంటారు కాబట్టి. అన్నం. ఏమిటి ఇలా తయారయ్యారు రాకుమారి మీరు? అలంకరించుకోండి, అందంగా ముస్తాబావండి. అప్పుడే కదా చిరుత పులి వేటాడుతుంది. కానీ మీరు వెళ్ళిపోతే రెండవసారి మీకు కానుకగా మీ తండ్రి గారి శిరస్సు లభిస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మన ప్రేమ కోసం. మా కుటుంబంలోనే మేము జీవించి ఉండగానే ఒక యువతి మీద ఇంతటి దౌర్జన్యం, ఇంతటి అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాతో ఎందుకు చెప్పలేదు? రాణగారు, ఈ స్వర్ణకి బొత్తుగా సిగ్గులేదు. ముందేమో మా పుత్రుని పట్టును పెట్టుకుంది. ఆపండి చిన్న రాణి వారు, ఆపండి. మీరు మీ హద్దుల్ని మర్చిపోతున్నారు. మేము మా హద్దుల్ని మర్చిపోయేలా ప్రవర్తించకండి. ఈ రోజు అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఇక ఇప్పుడే ఇక్కడే మా ఖడ్గం మీ శిరస్సును ఖండిస్తుంది. ఖడ్గం మా దగ్గర కూడా ఉంది రాణా గారు. మీరు మా పత్నితో ఇలా మాట్లాడకూడదు. రాజవంశీయులం మేము. అయినా రాణగారు, ఇది మా కుటుంబ వ్యవహారం. ఈ విషయంలో కలుగజేసుకునే అధికారం మీకు లేదు. పదండి. ఒక యువతి మీద దౌర్జన్యం ఎవరి కుటుంబ విషయమూ కాదు. స్త్రీలను గౌరవించడం, వారి మీద జరిగే దౌర్జన్యాన్ని ఎదిరించడం మొత్తం సమాజానికి ఉన్న బాధ్యత. ఒక స్త్రీ అమ్మ కాగలదు, భార్య కాగలదు, కూతురు కాగలదు, చెల్లెలు కాగలదు.
కానీ ఆస్తి కాలేదు. చిన్నరాజావారు, రాకుమారి చెయ్యి విడిచిపెట్టండి. అలా కుదరదంటేనో అప్పుడు మీ చెయ్యి మీ శరీరం నుండి విడిపోతుంది.